మిథాలీ రాజ్, స్మృతి మంధానా, షఫాలి వర్మ భారత క్రికెట్లో సంచలనాలు సృష్టించారు. ఆ వరుసలో చేరేందుకు సంసిద్ధమవుతోంది తెలుగు తేజం. అద్భుతమైన బౌలింగ్, ఔరా అనిపించే బ్యాటింగ్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పల్లెటూరు నుంచి మొదలైన క్రీడా కుసుమం ప్రపంచ వేదికపై పరుగుల వరద పారిస్తోంది. మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసి సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించుకుంది. ఆ యువ సంచలనం గొంగడి త్రిషపై కథనం. సెంచరీలతో భారత మహిళా క్రికెట్ కు ఆశాకిరణంగా నిలుస్తోంది తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిష. క్రికెట్ హేమాహేమీలు సైతం ఈమె బౌలింగ్ నైపుణ్యాలు, బ్యాటింగ్ మెరుపులకు టేకే బౌ అంటున్నారు. ఇదివరకు ఎవరికీ సాధ్యం కాని అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచింది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో జన్మించింది గొంగడి త్రిష. తల్లిదండ్రులు మాధవి, రామిరెడ్డి చిన్నతనంలోనే కుమార్తెను ఆటల వైపు నడిపించాలని భావించారు. తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల వైపు ప్రోత్సహించారు. అయితే కుమార్తె టీవీలో తరచూ క్రికెట్ చూడటం గమనించి ఆ దిశగానే నడిపించారు. త్రిష 2.5 ఏళ్లకే బ్యాట్ పట్టింది. ఓవైపు బడికి వెళ్తూనే గంటల తరబడి గ్రౌండ్లో సాధన చేసింది. బౌలింగ్, బ్యాటింగ్లోని మెళకువలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఆల్రౌండర్ గా రాటుదేలింది. కట్ చేస్తే 8 ఏళ్లకే తెలంగాణ జిల్లా స్థాయి టోర్నమెంట్లో పాల్గొని విమెన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచి కెరియర్ కి బంగారు బాటలు వేసుకుంది. నుంచి క్రికెట్ టోర్నీలకు వెళ్లడం ప్రారంభించింది యువ బ్యాటర్ త్రిష. సికింద్రాబాద్ లోని సెయింట్ జోన్స్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ అబ్బాయిలకు దీటుగా రోజుకు దాదాపు 8 గంటలు సాధన చేసింది. ఫలితంగా బీసీసీఐ విమెన్ అండర్-19, అండర్-23 సీనియర్ ఛాలెంజ్ టోర్నమెంట్లలో అద్భుత ప్రతిభ కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే క్రికెట్ ని తన కెరియర్ గా మార్చుకున్న త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆల్రౌండర్ గా అద్భుతాలు సృష్టిస్తూ సెలెక్టర్ల దృష్టిలో పడింది. గతంలో జరిగిన అండర్-19 మహిళల ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచింది. 2023లో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లోనూ తనదైన ఆట తీరుతో కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది ఈ యువ ప్లేయర్. ఆల్రౌండర్ షోతో అండర్-19 టీ20 ప్రపంచ కప్ కు మరోసారి ఎంపికైంది తెలుగు తేజం. పొట్టి క్రికెట్ లో హాఫ్ సెంచరీ సాధించడమే గగనమవుతోన్న తరుణంలో స్కాట్లాండ్ పై 59 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులతో అజేయంగా నిలిచింది. అంతేకాదు బౌలింగ్ లోనూ 3 వికెట్లు తీసి అదరహో అనిపించింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లోనూ 35 పరుగులు సాధించి జట్టును ఫైనల్ చేర్చింది ఈ యంగ్ ఆల్రౌండర్. మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే మొట్టమొదటి సెంచరీ సాధించిన త్రిషకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వేదికపై దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డ అంటూ తెలంగాణ సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రి హరీష్ రావు త్రిషను ఎక్స్ వేదికగా ప్రశంసించారు.
పల్లెటూరు నుంచి వచ్చి ప్రపంచ వేదికపై మెరుపులు మెరిపిస్తోంది త్రిష. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ భారత మహిళా క్రికెట్ కు భవిష్యత్ తారగా నిలుస్తోంది. ఆడపిల్లలైతేనేమి ఆటలపై ఆసక్తి ఉంటే అద్భుతాలు సృష్టిస్తారని మరోసారి నిరూపించింది స్టార్ ఆల్రౌండర్.